आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబా అంటున్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడికలు ఏరుకోవడానికా అంటున్నారు. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడికలు ఏరుకోవడానికా. మాస్టర్ చెప్తున్నారు, సద్గురువు తారసెల్లడమే మహాభాగ్యం. జీవితంలో అన్నిటికంటే మహాభాగ్యం ఏంటంటే మనకి సద్గురువు తారసెల్లటం. అంటే సద్గురువుని మనకి జీవితంలో రాకుండా మనం ఎన్ని పొందినా కానీ మనం బయట చెప్పుకోవడానికి బడాయి పడటానికి తప్పించి పైసాకి పనికిరావు. ఎందుకని అవేవి జీవితాన్ని మార్చడం, ఇంకా పతనానికే. కొంచెం మంచిగా మనం పైకి వెళ్ళి సంపాదించి చదువు సంధ్యలో ఏవో చేసామంటే అహంకారమే తప్పించి దాని నుంచి వినయం రావటం అనేది, లేకపోతే సంస్కారం రావటం అనేది ఇంపాసిబుల్ మనకున్న పరిస్థితుల్లో. అందుకని మాస్టర్ అంటారు, అసలు సద్గురువు తారసెల్లడమే మహాభాగ్యం. జీవితంలో ఎన్నెన్నో లభించవచ్చేమో కానీ ఒక మహాత్ముడి దర్శనం లభించడం దుర్లభం అంటారు. కానీ పై సూక్తులు వివరించినట్లు అది సఫలం అవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి. మనకి సద్గురువు తారసలటమే మహాభాగ్యం. కానీ మాస్టర్ బాబాయ్ ఉన్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏర్పడాలికా అంటున్నారు. ఈ గురువుని పట్టుకున్న తర్వాత కూడా మనం ఆయన చెప్పినట్టుగా ఆయన అనుసరించలేదనుకోండి, మళ్ళీ మొదటికే వస్తుంది, పిడకలు ఏర్పడానికే అవుతుంది. అయితే బాబా ఎందుకు పిడకలు ఏరుకోవడానికా అన్నారు? మరి అందరూ గురువులు తెలుసుకోవట్లేదు కదా, మరి అందరూ పిడకలు ఏరుకునే పనిలోనే ఉన్నారా అంటే మనం ఏమనుకున్నా కానీ చేసే పని అదే. అందుకని ముందు అసలు ఇది గురువుని తెలుసుకొని మనం అనుగ్రహం పొంది దీని నుంచి బయటికి రావాలి అంటే, సఫలం అవ్వాలి అంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని మనం గుర్తించి గురువు యొక్క ప్రాశస్త్యాన్ని. ఇప్పుడు ఏంటి మన లైఫ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటో, మన సర్వైవల్కి కావాల్సినవి మనకి ఇంపార్టెంట్గా ఉన్నాయి. కానీ గురువు మనకి ఇంపార్టెంట్, అసలు ఆయన తప్పితే మనల్ని దీని నుంచి బయటపడేసేవాడు లేడు అనే విషయం ఎంతసేపు మనకు గుర్తుంటుంది? రోజు మొత్తం అనేది ఒకసారి రెండుసార్లు గుర్తొస్తుంది. మిగిలినంతా కూడా మన మెయింటెనెన్స్, మనకి అది ఉంటేనే ఉంటాం, ఇది ఉంటేనే ఉంటాం అనేదే మనకు గుర్తొస్తుంది. అందుకని ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించాలి. అది గుర్తించి తగు రీతిన సేవించి, బాబా ఎలా సేవించాలో కూడా చెప్పారు. అసలు మామూలుగా మాస్టర్ గారు అంటారు, గురువుని సేవించి మనం ఆశ్రయించిన తర్వాత కూడా ఆయన అనుగ్రహానికి పాత్రలు అయ్యే మార్గం తెలియాలట. అది తెలియకపోతే కాదు, వెళ్ళాం వచ్చాం చూసాం అయిపోతుంది. అందుకని మనకి అదృష్టం కొద్దీ బాబా స్వయంగా ఆయనే తమ అనుగ్రహాన్ని పొందే మార్గం చెప్పారంట. ఇలా చేస్తే నీ కర్మ నశిస్తుంది అని రాధాబాయి లీల చెప్పడం, చెప్పించటం. అందుకని తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి. ఈ అనుసరణ అంటే బాబా చెప్పిన మాటను నడుచుకోవటం అనుసరణ. ఇప్పుడు చాలా మంది బాబా లాగా వేషాలు వేసుకొని మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, కొద్ది రోజులు సాధన చేయగానే అది అనుకరణ అవుతుంది. అందుకని గురువుని తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. ఇందుకు సరి అయిన శాస్త్రజ్ఞానం, వివేకం అవసరం. అవి లేకుంటే సద్గురువు సన్నిధి లభించినా ఎందరలా దానిని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. మనకు అనిపిస్తుంది, అబ్బా మనం కనుక ఇప్పుడు స్వామీజీ సన్నిధో బాబా సన్నిధో లభిస్తే, మాస్టర్ ఉన్నప్పుడు మనం ఉండుంటే చక్కగా అనుగ్రహం పొందేవాళ్ళం అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఎలా దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. కారణం ఏంటి? మనకి ఈ రోజున మాస్టర్ గురువు అంటే ఎలా ఉంటాడు, గురువు మనకి ఎందుకు అవసరం, జీవితానికి ఆధ్యాత్మికత ఎందుకు ఇంపార్టెంట్ చెప్పిన తర్వాత ఇప్పటికీ మన మనసు తెరవడానికి కష్టపడుతోంది. అంటే ఏంటి? ఆనందంగా జీవించాలంటే ఆధ్యాత్మికత తప్పితే వేరే మార్గం లేదు. మాస్టర్ చెప్తుంది అది. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఆధ్యాత్మికత అన్నారు. మనమేమనుకుంటున్నాం, మన కష్టాలు కోరికలు వచ్చినప్పుడు భగవంతుని సేవించి ఏదో ఆయన్ని ఆశ్రయించి కోరికలో కష్టాలు తీర్చుకోవడం ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. అట్లా కాదు. ఈ దుఃఖం నుంచి బయటపడటానికి నీ గురించి నువ్వు తెలుసుకోవటం, ఆనందంగా జీవించాలంటే అంతకు మించి మార్గం లేదు. ఆధ్యాత్మికత అంటే మాస్టర్ అంటారు, మహిమలకి దానికి సంబంధమే లేదు. నువ్వున్నావు, నీకు దుఃఖంలో నుంచి ఎలా బయటపడతావు, మరణ భీతి లేకుండా ఎలా జీవించగలుగుతావు, అసలు ఈ దేహం అన్న భావం లేకుండా చైతన్య స్వరూపుడిగా ఎలా జీవించగలుగుతావు. అదే బాబా ముందే చెప్తున్నారు, సంవత్సరం ముందే చెప్తున్నారు, ఇదిగో నేను మళ్ళీ సంవత్సరానికి సీమోల్లంఘనం చేస్తానని చెప్తున్నారు.
మాస్టర్ గారు చెప్తున్నారు ఏప్రిల్ 12 లోపల వస్తే మనం మాట్లాడుకోవచ్చు అంటున్నారు. మరి వాళ్ళకి భయం ఏంటి? ఎవరికన్నా మృత్యు వచ్చేస్తుందని తెలిస్తే భయం ఉండాలి కదా. బాబా అయితే ఏకంగా నేను వెళ్తున్నాను, మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తానని చెప్పి మరీ వెళ్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళకి ఆ దేహం అన్న భావం ఉండదు. వాళ్ళు చైతన్య స్వరూపంగా అనుభవం పొందుతూ ఉంటారు. అట్లాంటి జీవితం జీవించాలి, అలాంటిది మనం పొందాలి అంటే ఆధ్యాత్మికత కంటే మార్గం లేదు. మనం మిగిలిన ఎన్ని సాధించినా, ఎన్ని మూటలు కట్టుకున్నా, ఎన్ని పెట్టినా కానీ సమయం గడిచిపోతూనే ఉంటుంది. అందుకని పిడకలేకపోవడానికి అన్నది బాబా అందుకట. ఏ పని చేసినా చేయకపోయినా మనకి సమయం, ఇచ్చిన సమయం అయిపోతూ ఉంటుంది కదా. అయిపోయినప్పటికి ఏం చేస్తాం? మనం కావాల్సిన ఏర్పాటు చేసుకుంటాం. రేపు మనం వెళ్ళిపోతే మనకి తర్వాత కార్యక్రమాలు చేయడానికి. అది పిడకలేకపోవడం అంటారు. అంటే ఇచ్చిన జీవితానికి సద్వినియోగం చేసి సద్గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినట్లుగా నడుచుకొని ఈ దుఃఖ వలయం నుంచి బయటపడటానికి, ఆయన అనుగ్రహం పొందడానికి బదులుగా ఆయన లభించిన తర్వాత కానీ లభించకపోయినా కానీ మనం చేస్తున్న పని అదే. అందుకే ఇక్కడ మాస్టర్ బాబా గట్టిగా చెప్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మనకి మాస్టర్ గారు చెప్పారు కాబట్టి గురువుని ఇలా సేవించాలి, గురువు దగ్గర నడుచుకోవాలి. గురువు దగ్గరికి వెళ్తే సాక్షాత్తు తండ్రి దగ్గర ఎలా ఉంటాడో అలా ఉండగలిగేట్టు ఉండాలంట. ఆయన నా తండ్రి, నాకు అన్నిటికంటే ముఖ్యమైనదిగా ఉండాలట. అందుకే మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తూ ఉన్నా, శ్రీరామ స్వామి దగ్గరికి వెళ్తూ ఉన్నా, లేదా ఇంకొక మహాత్ముడి దగ్గరికి వెళ్తూ ఉన్నా అదే మాట చెప్పేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్తూ ప్రపంచం అంతా ఒక ఎత్తు, ఆయన ఒక్కడే ఒక ఎత్తు అనిపించే ఎత్తుగా ఉండేదట. బాబా గురించి చెప్పిన అట్లా. అంటే ఆయన్ని ఆశ్రయించి మనం చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటమా, అసలు ఇటువంటి భయం భీతి లేని జీవితం, ఆనందాన్ని పొందటమా, ఆయన అనుగ్రహం పొందటమా అనేది మనకి మాస్టర్ గారు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు సన్నిధిలో మనం అనుకుంటున్నాం, బాబా కనపడి నీకేం కావాలంటే మామూలుగా అయితే బాబా నీ అంతటి వాడిని చేయండి అనేవాళ్ళం, మనం కూడా లేకపోతే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అనేవాళ్ళం. అలా కాకుండా బాబా అన్ని జన్మల్లోనూ నువ్వు తోడుండి నడిపించు అని అడిగే సంస్కారాన్ని, లేకపోతే అలా అడగాలనే విషయాన్ని మనకి ఆయన తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి మహాత్ముడి సన్నిధి లభించింది అనుకోండి, స్వామి సన్నిధిలో లభించింది, ఏం అడుగుతాం? స్వామి ఎప్పుడు మీ సన్నిధిలో పడేట్టు ఉంచండి అని అడుగుతాం. లేకపోతే ఏమనుకుంటాం? స్వామి మాకు బాగా కష్టం ఉంది, ఆ కష్టం తీర్చండి అంటాం. అయిపోయింది అవకాశం. ఇచ్చిన ఒక బంగారు అవకాశాన్ని మనం పోగొట్టుకునేవాళ్ళం. కానీ మాస్టర్ గారి దయ వల్ల మహాత్ముల దగ్గరికి వెళ్తే ఎలా సేవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, భయం భ్రాంతి లేకుండా అక్కడ స్వేచ్ఛగా ఉండగలిగేట్టుగా ఉండాలి. అందుకని అలా తెలిసినప్పుడు దాన్ని నిష్ప్రయోజనం చేసుకోకుండా ఉంటారు. ఇప్పుడు మాస్టర్ గారు బాబా గురించి చెప్పినప్పుడు ఆయన సన్నిధిని ఎంతమంది దుర్వినియోగం చేసుకున్నారు. బాబా దగ్గరికి వచ్చే నివేదన కోసం కొట్టుకునేవాళ్ళు, డబ్బుల కోసం కొట్టుకునేవాళ్ళు. ఆయన పోనీ ఏమైనా దాచుకుంటున్నాడంటే వచ్చింది మొత్తం సాయంత్రం లోపల పంచి అందరికీ ఇచ్చేయటమే కానీ, అయినా కానీ చివరిలో బాబా సన్నిధి ఎంత ఘోరంగా తయారు చేశారు. అందుకని అట్లా దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయనలా ఎవరూ సేవించలేకపోవడమే చిత్రం. బాబా స్థితి ఏంటో తెలుసు. యోగ స్థితి చూస్తే అందరి ముందే ఆయన పేగులు తీసి బయట కడిగి మళ్ళీ చెట్టు మీద ఆరబెట్టి వేసుకునేవారట. దేహం చూస్తేనేమో ఖండయోగం చేసేవారు. ఇక్కడ కూర్చొని ఉండేవారు, ఎప్పుడు పైకెక్కారో తెలియదు. ఆ చిన్న గుడ్డ పెరుగులు కూడా మోయలేని చెక్కబల మీద ఆయన పడుకొని నిద్రించినట్టుగా ఉండేవారట. ఇంతటి స్థితి కూడా చూసి మళ్ళీ 3 రోజుల పాటు చలనం లేకుండా, నాడీ ఇది లేకుండా మళ్ళీ ప్రాణంతో తిరిగి వచ్చి ఇంత కార్యక్రమం జరిపించిన తర్వాత, ఇన్ని రకాలుగా ఇన్ని లీలలు చేసిన తర్వాత కూడా ఆయన యొక్క స్థితిని చూస్తూ, ఒరే ఇలా చేస్తే నా స్థితినే నీకు ఇస్తానన్నా కూడా ఎవరో ఆ పని చేయలేకపోవటం. అప్పుడున్న వాళ్ళు కూడా దానికోసమే కొట్టుకుంటున్నారు. బాబా దగ్గరికి వచ్చే విలువైన పదార్థాలు, డబ్బులు అవే కొట్టుకుంటూ ఉన్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, సాయి యొక్క మహోన్నత స్థితిని చూస్తూ కూడా ఆయనను ఎవరు అలా సేవించలేకపోవడమే చిత్రం. అందుకే బాబా అన్నారు, ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది? నేను నా గురువుని సేవించినట్లు సేవించగలిగినప్పుడే అలా చెప్పగలగాలి అన్నాడు. నా గురువుని నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి. బాబా ఎలా సేవించారట? ఆయన నుంచి ఏ నిదర్శనము ఏది ఆశించకుండా, ఒక కోరిక కష్టం తొలగించకుండా, ఆయన ముఖం మీద నుంచి ఈయన దృష్టి కూడా మరణించలేనంత స్థితిలో, ఒక్క క్షణం ఎడబాటును కూడా సహించలేని స్థితిలో 12 సంవత్సరాల పాటు ఎలా సేవించారు బాబాని అంటే, బాబాకి ఎముకలు కూడా కొట్టుకొని శబ్దమయ్యేంత స్థితి. అంటే అంతగా చిక్కిపోయారు. కానీ వేపాకులే తిన్నారో లేదో ఆయనకి నాకు ఇది కావాలి అనే తలంపే లేదు. ఆయన అంతర్ముఖులై ఉంటే, గురువుని చూస్తే ఆనంద స్థితిలో ఉండి ఆయనకి ఏం అవసరాలు కావాలో మనం ఏం చేస్తాం? బాబా ఇంతగా సేవిస్తున్నాం, ఒక్క కోరిక తీర్చు అని అడుగుతాం. కానీ బాబా తన గురువుని ఒక్కటి కూడా అడగకుండా తలకిందులుగా బావి మీద ఏలాడి తీసినా కానీ మహానందంలో తేలిపోతున్నా అన్నాడు. ఎందుకు? నా గురువు నాకు మంచి శ్రేయస్సు తప్పితే వేరే చేయడు అనేటువంటి నమ్మకం, అది విశ్వాసం. అందుకే ఏమన్నారు? ఎవరైతే నన్ను సంపూర్ణంగా విశ్వసిస్తారో అన్నారు వాళ్ళ గురువు కూడా. బాబా కూడా అదే చెప్పారు.
అందుకని ఆ బాబా ఎట్లా తన గురువుని సేవించారో, మళ్ళీ మహర్షి గారు బాబా ఎట్లా సేవించారు. మనకి స్వామీజీని తీసుకుంటే కాకడి బాబాని ఎలా సేవించారు, అలా సేవించగలిగితే కొన్ని రోజుల పాటు ఆకలితో ఉన్నా ఆయనకి ఎవరో దక్షిణిస్తే వెంటనే స్వామికి ఏమైనా, బాబాకి ఏమన్నా కొనుక్కు వెళ్ళాలని స్వామి కనిపించి అక్కడి నుంచి ఆయన అరటిపండ్లు అవి కొని అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి బాబాకు సమర్పించారని. సమర్పిస్తే ఆయన తీసుకొని తిరిగి అడుగుతా ఉన్నారు. మనం తర్వాత ఇంకా దాన్ని వివరంగా చెప్పుకుంటాం. ఏమంత ఇదా నీకు, నీ ఆకలి గుర్తు రాలేదా అన్నారు. అంత ఆత్మాభిమానం ఆయన అన్నారు, నాకు దక్షిణ వచ్చినప్పుడు మీరు గుర్తొచ్చారు, నా ఆకలి గుర్తు రాలేదన్నారు. అంటే గురువు మీద ధ్యాస ఎలా ఉంటుంది ఎక్కడ ఉన్నా కానీ. అందుకని ఎవరు నా శిష్యుని చెప్పుకోగలిగేది, నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి. ఎందుకు? గురువు యొక్క అనుగ్రహం పొందాలి. మాస్టర్ అంటారు, గురువు లేనప్పుడు నా గురువు దొరకలేదో అంటామట. గురువు దొరికిన తర్వాత చేద్దాంలేండి, చూద్దాంలేండి, మనకి అన్ని పనులు ఉన్నాయి కదా అంటామట. బాబా అంటారంట, కల్పవృక్షంలోని గురువు నీకు నేను దొరికాను. ఎలాంటి వాళ్ళకి క్షణాల్లో మహోన్నతినిచ్చారు బాబా. మనం ఏ మహాత్ముని తీసుకున్నా, ఇక్కడ మాస్టర్ని తీసుకున్నా, స్వామీజీని తీసుకున్నా, ఒక్కొక్క క్షణంలో జీవితాలు మార్చేశారు. ఆ అనుగ్రహం పొందే సమయం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం మన జీవితం ఉండాలి. అలా మరల్చుకున్నప్పుడే ఈ మాస్టర్ గారు చెప్పినట్టు ఈ పిడకలు ఏరుకోవడం కాకుండా మనం సత్ఫలితాన్ని పొందేది అంటున్నారు. అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అన్నాడు బాబా అని సాయి అన్నారు. ఆయన మహిమను 60 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయనని అలా వ్యక్తులు సేవించలేకపోయారంటే ఆయన చరిత్ర పారాయణ చేసి అనుభవాలను చూసి వారి మహాసమాధి అనంతరం పొందే మనమెంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి. మనం బాబాని ఆశ్రయించాం, స్వామీజీని ఆశ్రయించాం, ప్రత్యక్షంగా సన్నిధి లభించి ప్రత్యక్షంగా ఆయన యొక్క దివ్యమైన మహిమను చూస్తూ ఉన్న తర్వాత కూడా వాటిని ఆశించకుండా మిగిలిన వాటి కోసం ఆశపడుతూ దుర్వినియోగం చేసుకున్నారు. మరి అలాంటిది మనం ప్రత్యక్ష దర్శనం లేని వాళ్ళం, మనం ఆయన చరిత్ర పారాయణ చేసి దాన్ని చింతన చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని సాగిస్తూ ఉన్నామంటే మనం ఎంత జాగరూకతతో ఉండాలి. తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది. ఎంతో మంది వచ్చారు, బాబా ఇచ్చిన అనుగ్రహం ఆవిడికి కాశీబాయికి తన బిడ్డని ఇంతకాలం చూశారనే విషయం కూడా మర్చిపోయింది. బాబా నువ్వు అందరికీ డబ్బులు ఎక్కువ ఇస్తున్నావు, నా బిడ్డకి రూపాయి ఇస్తున్నావు అంది. అంటే కాశీబాయిని మనం అంటున్నామే కానీ మనం ఉంటే ఎలా చేస్తాం? మనకి కనుక ఇటువంటి అవగాహన, గురువు దగ్గర శిక్షణ లేకపోతే మనం కూడా అట్లానే అంటాం, అదేంటి బాబా వాళ్ళకి మీరు 60 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు, నాకేంటి 5 ఇచ్చారంట. మన అర్హత వాటిని పట్టించుకో. అందుకని అట్లా గనక ఆయన వద్దకి వెళ్ళినప్పుడు తెలుసుకోలేకపోతే వెళ్ళినా కానీ నిష్ప్రయోజనం అవుతుంది. మరి ఇంకేమన్నా కోరుకోరా అని ఆయన గడ్డం పట్టుకొని బతిలోని భక్తులు ఉన్నారు. బాబా నాకేం అక్కర్లేదుగో, ఎప్పుడు నా వెంట నడిపించు, ఇగో ఈ బిడ్డను కాదు 10 మంది నన్ను తీసుకో, నాకేం బాధ లేదు, కానీ మీ మీద భక్తి తగ్గట్టుగా చేయొద్దు అని అడుగుతున్నారు. అంటే అట్లా సేవించి అనుగ్రహం పొందినప్పుడు అలా ఉంటుంది. లేదు మనకి అందరినీ మనల్ని మార్గంలోకి లాగటానికి పాపం పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టే మనం కూడా బాబా ఇస్తారు, మనం ఏమైనా అడిగితే తీరుస్తారు. కానీ దానికోసమే మనం ఆగిపోయామనుకోండి, పిడకలేరుకోవడానికి వచ్చినట్లే అవుతుంది. అంటే తెలియకపోవటం వేరు, తెలిసిన తర్వాత కూడా ఉపయోగించుకోలేకపోవడం వేరు. అందుకని మాస్టర్ అంటున్నారు, మామిడి పూతల మనము రాలిపోతాం. బాబా చెప్పారు, ఈ మామిడి చెట్టుకున్న పూతంతా పండ్లకి ఎంత బాగుంటుంది, కానీ పూతంతా పండ్లపో చాలా వరకు రాలిపోతుంది గాలికి, పక్షులకి, పురుగులకి, రకరకాల వాటికి. ఏవో కొన్ని మాత్రమే ఎంటి పెట్టుకుని చివరి దాకా ఉండి మధురమైన ఫలాలుగా తయారవుతాయి. అంటే భక్తి మార్గంలోకి మనం వచ్చినా కానీ మనలో ఉండే బలహీనతలు, లేకపోతే మనలో ఉండే సంస్కారాలు, వీటిని మనం సంస్కరించుకోవటానికి వాటిని ప్రయత్నించకపోతే ఆ తర్వాత మనం కూడా ఆ మామిడి పూతలాగా రాలిపోతున్నాం. అందుకని చివరి దాకా అంటి పెట్టుకొని ఆ పూత పండయ్యేంత వరకు, అంటే మళ్ళీ అలాంటి స్థితి ఆయన దగ్గర పొందేంత వరకు. అందుకని బాబా అన్నారు, మామిడి పూతలా మనము రాలిపోతాం. గురువుని తెలుసుకొని జీవితం పిడికల వేట మాత్రమే అవుతుంది. గురువుని తెలుసుకోకుండా ఉండే జీవితం ఎందుకండి, గురువు ఇప్పుడు ఏంటంటే బాగా జరుగుతున్నాయి కదా, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, అంటున్నాం, అయిపోయింది. తర్వాత ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో కూడా తెలియదు. అట్లా ఉంటుంది జీవితం అంటే. అందుకని మాస్టర్ అన్నారు, గురువుని తెలుసుకొని జీవితం పిడకల వేట వంటిది. పిడకలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి
అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. ఇక్కడ అమెరికాలో మనకి పర్ఫెక్ట్ గా జరుగుతుంది. వీళ్ళు బతికున్నప్పుడు ఉద్యోగం స్టార్ట్ చేసిన రోజు నుంచి రిటైర్మెంట్, ఫ్యూనరల్ మాట్లాడుకుంటారు, ఏర్పాట్లు చేసుకుంటారు. ఎందుకంటే తర్వాత ఇక్కడ మనలాగా నలుగురు వచ్చి సహాయం చేసేది ఉండదు. వీళ్ళ అరేంజ్మెంట్స్ వీళ్ళు చేసుకుంటేనే. అందుకే చూడండి, చేరినప్పటి నుంచి 401k ఒరే ఇంత 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో జాబ్ వచ్చింది, నువ్వు ఎప్పుడు రిటైర్? బట్ ఫస్ట్ నుంచి వాడు ఆలోచించేది అది. అప్పుడు జీవితం బాగుండాలి. ఇప్పుడున్న జీవితాన్ని మనం హాయిగా బ్రతకాలి, చీకు చింత లేకుండా బ్రతకాలి అనేది ఉండదు. అంటే పర్ఫెక్ట్ గా చెప్తున్నారనమాట. మనం గురువుని తెలుసుకోని జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది. పిడకలు ఏరుకోవడం అంటే ఎందుకు చెప్పారు బాబా? మరణానికి మాత్రమే దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. జీవితానికి ఒక లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం, మరణాంతరం దహనాధికాలు చేయడానికి బిడ్డలను కనడం, అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధమవడం. చూడండి ఎంత గమ్మత్తో. మానవ జన్మ వైకల్యం లేని దేహం సద్గురు సాంగత్యం కలిగి కూడా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం మరణరాహిత్యమని తెలుసుకుని దానిని యత్నించిన వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాల్లోని భావాన్నే సాయి అలా చెప్పారు. మాస్టర్ గారు చెప్పినా, బాబా చెప్పినా శాస్త్ర ప్రమాణం లేకుండా చెప్పారు. సాక్షాత్తు దత్తస్వామి అవతరించినప్పుడు కూడా ఏ మాట చెప్పినా ప్రమాణం లేకుండా ఒక్క మాట చెప్పరట. అందుకే మన గుడిలో ఎక్కడ చూసినా కానీ అలానే వస్తుంది. పలానా చోట పరాశర మహర్షి చెప్పారనో, లేకపోతే పార్వతికి శివుడే ఉపదేశించాడనో, గురుభక్తి తత్వం ఇలానే ఉంటుంది తప్పించి నేను చెప్తున్నాను తెలుసుకో, నేను అన్ని రీసెర్చ్ చేశానని చెప్పరు. అంత స్వరూపం ఆయన అయినప్పటికీ కూడా ప్రమాణం చెప్తారనమాట. మాస్టర్ గారు అదే మాట చెప్తారు. నేను మీకు ఉపనిషత్తుల్లోనివి, వేదాల్లోనివి మనకి తేలిక అర్థమవడం కోసం తెలుగులో చెప్తున్నాను. ఏదో సంస్కృతంలో పద్యాలు పాడేస్తే నువ్వు శ్లోకాలు చెప్పేస్తున్నప్ప ఆయన వేదిక మీద బలే పాడేయండి అనుకుంటారేమో. మాస్టర్ చెప్పారు, నేను చెప్పే ప్రతి మాటకి ప్రమాణం ఉంటుంది అని. అంటే ఇవన్నీ తెలిసి కూడా వాటిని జీవితం యొక్క లక్ష్యం మరణరాహిత్యమేనని తెలుసుకొని దానిని యత్నించిన వాడు, దానికి ప్రయత్నం చేయని వాడు ఆత్మహంతకుడేనని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాల్లోని భావాన్నే సాయి ఇలా చెప్పారు. గురువుని తెలుసుకొని సేవించని జన్మ పిడికల వేటయ్యే. గురువు లేకుండా ఆధ్యాత్మిక జీవితం ఆరంభం అవదు. అసలు జీవితంలోకి గురువే రాకపోతే మనం పిడకలేరుకోవడం కోసం వచ్చినట్టే అవుతుంది. ఆధ్యాత్మికత లేని జన్మ, గురువు లేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థం, వేస్ట్ అనమాట. మనం ఎన్నైనా పొంది ఉండొచ్చు. లగ్జరీస్గా బతుకుతున్నానండి, కన్వీనియంట్ కంఫర్ట్స్ బోల్డ్ అని ఉన్నాయండి, అన్నీ ఉండొచ్చు, వ్యర్థమైన జీవితం అది. అందుకని గురువు దొరకటం అసలు ఒక మహనీయుడు, ఒక సద్గురువు మనకి తారసలటమే మహాభాగ్యం. అది వచ్చిన తర్వాత కూడా మనం ఆయన అనుగ్రహం పొందేలా చేయాలంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకొని ఆయన యొక్క ప్రాశస్తాన్ని గుర్తించి తగు రీతిని సేవించి ఆశ్రయించి అనుసరించాలి. ఆయన మహిమని గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय.